కమ్మనైనా బ్రతుకు పాట పాడుకుందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం ఇందు వెలుగు నీవే కదయ్యా. కరుణా తరంగము నాగేను హృదయం కనురెప్ప పాటులు నారేను జీవితం. కరుణా తరంగము నాగేను హృదయం కనురెప్ప పాటులు నారేను జీవితం. నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీయందే పరవశించాలని. మనకి అన్ని కూడా సమస్తం ఈ 2025 క్రొత్తగా చేస్తున్నాడు. ఇంకా ఎవరు ఎంటర్ అయ్యేది లేదు. ఒక గృహం కడితే ఒక సిద్ధాంతులు ఎంటర్ అయ్యేది లేదు. ఇంకొకటి ఒక వివాహం చేయాలంటే ఒక వరుడు కోసం ఒక వధువు కోసం సిద్ధపరచాల్సి ప్రభువే మనకి అన్ని కూడా తీసుకొని వస్తాడంట. పరిచర్య విషయంలోనైనా అన్నిటిలో కూడా అయ్యా నేను దేనికి పనికిరాను కదా, నేను చదువులేదు కదా, నేను ఎలా పరిచర్య చేయగలుగుతానయ్యా, నాకు ఈ జ్ఞానం తక్కువ. ఒకవేళ ఎవరైనా నా ముందు తెలివి కలిగిన వారు ఉన్నారనుకోండి, వాళ్ళతో నేను ఎలా మాట్లాడగలుగుతానంటే దేవుడు అన్నాడు నువ్వు బయలుదేరు, పరిశుద్ధాత్మ దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. నేను క్రొత్తగా చేస్తాను. నీ హృదయంలో అయితే ఒకవేళ ఏది లేదేమో, శూన్యమేమో, నేనేం మాట్లాడగలుగుతాను అనుకుంటున్నావేమో, నేను నీ పనికి ఎలా పనికి వస్తానయ్యా అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు నేను నీతో కూడా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఈ దినాన మనం కలిగి ఉన్నాం. సృష్టికి కర్త అయిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకని ఆయన సృష్టితో పోల్చి మరి ఎవడైనాను క్రీస్తునందున ఎడల నూతన సృష్టిగా చేస్తానన్నాడు. ఆ మాట పలికింది ఎవరంటే ఈ సృష్టిని చేసిన వాడు గనక ఆ మాట పలుకుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మాట ద్వారా శూన్యంలో సృష్టిని కలగ చేసిన దేవుడు. హల్లెలూయా. లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తాను, ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాను. దేవుడు ఎక్కడన్నా నీకు మంచి జరగాలని ఉంటే దాన్ని చెడుగా చేయడు కదా. లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తానంటే ఏమిటంటే, ఒకవేళ నీ కుటుంబంలో మనశ్శాంతి లేదేమో, అవునా, మనశ్శాంతి లేని దినాలు అనుభవిస్తున్నావా, శాంతి లేని దినాలు అనిపిస్తున్నావా, ఇదిగో నేను శాంతిని కలగజేస్తాను. అలా అయితే హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యాలు పాలైపోయి ఉన్నారేమో, ఇదిగో నేను దాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తాను. హల్లెలూయా. అంతేగాని ఆరోగ్యము ఆర్థిక అన్నీ ఉన్నవాడికి దేవుడు దాన్ని లేనట్టుగా చేస్తానంటలేదు. మీకు దుఃఖం ఉంటే దాన్ని లేనట్టుగా చేస్తాను. ఒకవేళ మీరు సంతోషంగా ఉన్నారంటారా, ఇంకా మహా సంతోషం కలిగేటట్లు చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ రాత్రికాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు. అందరికీ వాగ్దానాలు తీసుకుందరులేండి, ఈ ఒక్కటే వాగ్దానం కాదు. మీ జీవితాల్లో ఈ సంవత్సరం ఆనాడు అబ్రహాంకు చేసిన వాగ్దానం చేసినట్లుగా మీకు కూడా వాగ్దానం చేయడానికి దేవుడు సిద్ధపరిచాడు. అయితే వాగ్దానాలు కంటే ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ఉండాలి. మనం క్రీస్తుకు వేరై కూడా ఏది చేసినా కూడా దానికి ఫలితం ఉండదంట. మెయిన్ అది చెప్తున్నాడు అనమాట ఇక్కడ ప్రభు మనతో. అపోస్తులైన పౌలు ద్వారా మనం పలుకుతున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తున నుండి చేయండి ఏదైనా సరే, అప్పుడు నేను మీ అన్ని విషయాల్లో కూడా నూతన పరుస్తాను. మీరు ఎంత ప్రయాసపడినా దేవుడు కూడా మాట అంటాడు, క్రీస్తునందుని ప్రయాసపడితేనే మీకు ఫలితం. హల్లెలూయా హల్లెలూయా. మీ ప్రయాసం అంతా ప్రభువులోనే ఉండాలంట. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా, పగటి కాలం అంతా కష్టపడి పని చేస్తూ ఉంటారు, కానీ సాయంకాలం అయ్యేటప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చోటానికి కూడా బద్ధకస్తులుగా ఉంటారు. అది ఎంతో భారంగా ఉంటుంది. ఎందుకంటే అక్షయమైన దాన్ని చూస్తారు కానీ, క్షయమైపోయేదాన్ని చూస్తారు కానీ అక్షయమైన దానికోసం ఎదురు చూడాలనే నిరీక్షణ ఉండదు. ఏముందండి, పగలంతా కష్టపడి పని చేస్తాం, సాయంత్రం వచ్చేటప్పటికి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనుకుంటాం, పనుకొని లేసేటప్పటికి జ్వరంతో మంటలు మండుతూ ఉంటే నువ్వు దేవుడి సన్నిధికి రాకుండా ఉన్నావు. ఈరోజు 300-400 వచ్చినాయి. హాస్పిటల్కి పోతే 5,000 10,000 ఉంది. వదిలిపెట్టరా పరీక్షలని ఈ పరీక్షలని, సెల్లి చంచులో పోసినట్లు అయిపోయింది నీ సంపాదన. కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తావే, పస్తులున్నా పర్వాలేదని దేవుని సన్నిధికి వస్తావే, ఆ 300
ఒక ఆమె చెప్తుంది, ఆడపడుచు తమ్ముడు పేదవాడే, అక్క పేదదే, 50 రూపాయలు ఎప్పుడో అక్క తమ్ముడికి ఇచ్చిందంట. తమ్ముడు ఏం చేశాడంటే, మా అక్కకి ఆ 50కి తోడు ఇంకొక 50 వేసిస్తాను అని అనుకొని తమ్ముడు భార్య చేత అక్కకి పంపించాడు. మా వాకిటి ముందు ఈ సంభాషణ జరిగింది పొన్నూరులో. 100 రూపాయలు తీసుకుందామే, తీసుకుని ఎంతగా చెప్తుందంటే, పండక్కి మా తమ్ముడు డబ్బులు నాకు 50 రూపాయలు ఇచ్చాడు. ఈ రోజుల్లో ముష్టాలకు 10 రూపాయలు ఎత్తే ఎంతకే పైకి చూస్తున్నారు. 5 రూపాయలు ఎత్తే మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఊరు. 10 రూపాయలు వేసిన వాళ్ళు పక్కన చూసి 5 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఇంకా సూపు చూసిపోతారు అనుకునేవాడు. అట్టుంది ఇప్పుడు పరిస్థితి. అటువంటిది ఈ దినాల్లో తమ్ముడు 50 రూపాయలు ఇస్తే సంతోషంగా అక్క తీసుకొని అంటది, పాస్టర్ గారు 3 రోజుల నుంచి సంతోషంతో మేము ఆహారం తింటున్నాం పాస్టర్ గారు, ఇంకా 17 రూపాయలు ఉన్నాయి 50 రూపాయలు. హల్లెలూయా. చూసారా, 3 రోజుల నుంచి సంతోషంగా భోజనం చేస్తున్నారంట 50 రూపాయలతో. 17 రూపాయలు ఇంకా మిగిలినాయి అంట. ఆ తృప్తి ఎవరికి ఉంటుందండి? ఒక్కొక్కరు 300 తెచ్చిన సాయంత్రానికి ఎట్టుంటే చూద్దామన్నా కనపడదు. చేతికి చిల్లులే, పట్టుకున్న ఏ వస్తువు అయినా సరే, అవి ఒకవేళ ఏదైనా హ్యాండ్ బ్యాగ్ ఇంతలో 500 పెట్టి కొనేసిన దానికి చిల్లులే ఉంటాయి, నిలము. కానీ తృప్తి దేవుని సన్నిధిలో మనం గనక వివేకము కలిగి ప్రతి విషయంలో క్రీస్తునందు ఉండి, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునంది ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు క్రీస్తునందు ఉంటే, నువ్వు క్రీస్తు చెప్పిన మాటలో పయనిస్తే నీ మాట, అది నీ చేతుల్లో ఏదున్నా సరే కాక సంతృప్తినిస్తాడు. నువ్వు సృష్టిగా భోజనం చేస్తావు, తృప్తిగా ఉంటావు, ఆరోగ్యాలతో ఉంటావు. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలకలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, గమనీయమైనది ఈ దివ్య రూపము, అలనైన మరువను ఈ నామ ధ్యానము. గమనీయమైనది ఈ దివ్య రూపము, అలనైన మరువను ఈ నామ ధ్యానము. నాలో నీవు, నీలో నేను
ఉండాలని నీ అందే పరవశించాలని